జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ మీలో ఎంతమంది చూశారు? చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ అనిపించింది అంటే, చాలామంది కూడా మాకు అందరికీ కేజీఎఫ్ సినిమా, సలార్ సినిమా అని మిక్సీలో వేసినట్టు అనిపిస్తుంది, ఆఖరికి హీరో యొక్క స్టిల్ కూడా మాకు ప్రభాస్ సలార్ సినిమాలాగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు కూడా అదే ఫీల్ కలిగిందా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. బట్ వ్యూస్ పరంగా మాత్రం డ్రాగన్ సినిమా గ్లిమ్స్ మాత్రం అసలు దూసుకుపోతున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క సినిమా గ్లిమ్స్ రానటువంటి వ్యూస్ అనేవి డ్రాగన్ సినిమా సాధించింది. ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్గా ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా ఇలాంటి రికార్డ్ని మాత్రం క్రియేట్ చేయలేదు. మరి డ్రాగన్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసినటువంటి 24 అవర్స్లోనే 64 మిలియన్స్కి పైగా వ్యూస్ రావడం జరిగింది. సో ఇంత అత్యధికమైనటువంటి వ్యూస్ ఇంత తక్కువ సమయంలో ఇంకా ఏ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్కి మాత్రం రాలేదు. అండ్ ఇంకొక రికార్డు కూడా ఏంటంటే, ఇప్పటి వరకు మనము చాలా పెద్ద పెద్ద సినిమాల గ్లిమ్స్ చూసాం. అండ్ మన టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఏ సినిమా రంగంలో అయినా కూడా, ఏ సినిమా నుంచి అయినా కూడా గ్లిమ్స్ వస్తున్నాయంటే మనము డ్యూరేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక 60 సెకండ్స్ ఉంటుంది, లేకపోతే 100 సెకండ్స్, అంతకు మించి ఎక్కువగా ఉండవు. కానీ ఇక్కడ ఫర్ ది ఫస్ట్ టైం 4 నిమిషాల 28 సెకండ్ల పాటు డ్రాగన్ సినిమా గ్లిమ్స్ ఇచ్చారు. సో అక్కడ స్టోరీ ఏంటనేది స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఇచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకా లాస్ట్కి జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ అనేది రివీల్ చేశారు. సో అక్కడ ఆయన డైలాగ్స్ కావచ్చు, అందరినీ కూడా ఇంప్రెస్ అయితే చేసింది. బట్ స్టోరీ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఏంటంటే, ప్రశాంత్ నీల్ గారు ఎప్పుడూ కూడా ఇంకా అదే స్టైలా, ఓల్డ్ స్టైల్నే మెయింటైన్ చేస్తారా, కొత్తదనాన్ని ప్రేక్షకులకి చూపించారా అని చెప్పేసి జనాలు మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే జెన్యూన్గా చెప్పుకోవాలంటే నిజంగా సలార్ సినిమాని అండ్ కేజీఎఫ్ సినిమాని మిక్సీలో వేసినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఆఖరికి ఆ బ్లాక్ థీమ్తో పాటు ప్రతి ఒక్కటి కూడా, ఇంకా హీరో స్టిల్స్ కానీ, ఆ చూపించే విధానం కానీ, ఆ ఒక రక్తపాతం దగ్గర నుంచి, డెడ్ బాడీస్ దగ్గర నుంచి, ఇంకా అదే రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఓన్లీ డైలాగ్స్ మాత్రమే కొత్తగా అనిపిస్తున్నాయి, హీరో మాత్రమే కొత్తగా ఉన్నాడు, మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటున్నారు. బట్ జనాల ఆదరణ మాత్రం ఈ రేంజ్లో ఉందన్నమాట. 24 అవర్స్లో 64 మిలియన్స్ పైగా వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. మరి ఒక్క జస్ట్ గ్లిమ్స్కే ఈ విధంగా ఉంటే, రేపు పొద్దున రాబోయేటటువంటి టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మరి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో ఇంకా అర్థం చేసుకోవాలి. బట్ ఫ్యాన్స్ మాత్రం మా యొక్క డ్రాగన్ సినిమా ఊచకోత ఏంటనేది మేము నిరూపించుకున్నాము, ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో మీకు చూపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాళ్ళ దగ్గర వేసుకొని మరీ చెప్తున్నారు. సో మీరు జెన్యూన్గా చెప్పండి, డ్రాగన్ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ కలిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.